సో బేబీస్ గ్రీన్ కలర్ స్టూల్ ఎందుకు పాస్ చేస్తారు? ఇది తెలుసుకునే ముందు కొన్ని చిన్న బేసిక్ విషయాలు మీకు కొంచెం క్లారిటీ ఉండాలి. బేబీ పుట్టిన తర్వాత మొదటి 1-2 రోజులు బేబీస్ యొక్క మలం ఏదైతే ఉంటుందో అది డార్క్ బ్లాక్ కలర్ కానీ డార్క్ గ్రీన్ షేడ్లో కానీ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే బేబీ అమ్మ పొట్టలో దాదాపు 9-10 నెలలు ఉన్నప్పుడు ఆహారం అంతా అమ్మ ద్వారా తీసుకుని అదంతా పొట్టలో జీర్ణమైందంతా ఆ పెద్ద పేగుల్లో ఆ మలం అంతా ఉండిపోతుంది. అది బేబీ పుట్టిన తర్వాత మొదటి మలంగా మనం 1-2 రోజులు మనం ఈ కలర్లో చూస్తాం. తర్వాత బేబీ ఎప్పుడైతే ఫీడ్ తీసుకోవడం మొదలు పెడతాడో అప్పుడు బేబీ యొక్క మోషన్ కలరు మారి ఎల్లో కలర్ షేడ్స్లోకి వస్తుంది. అంటే లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, అంటే తల్లిపాలు తాగే పిల్లలు సాధారణంగా గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటుంది. సో గోల్డెన్ ఎల్లో కలరు, డార్క్ బ్రౌను, ఈ కలర్స్లో ఉన్న స్టూల్ అంతా కూడా నార్మలే. ఈ గ్రీన్ కలర్ స్టూల్ సంగతి ఏంటి అని చూడాలంటే ఇంకొక బేసిక్ విషయం తెలుసుకోవాలి. అదేంటంటే మన జీర్ణక్రియకి తోడ్పడడానికి లివర్ నుంచి బైల్ అనే ఒక రసం మనకి కావాలి. అంటే మన ఆహారం జీర్ణం కావడానికి ఈ బైల్ కలిసి అప్పుడే మన ఆహారం జీర్ణం అవడానికి సాధ్యపడుతుంది. ముఖ్యంగా ఫ్యాట్స్ జీర్ణం అవడానికి ఈ బైల్ అనేది మరింత ముఖ్యం. ఈ బైల్ యొక్క ఒరిజినల్ కలర్ ఏంటంటే గ్రీన్ అనమాట. సో ఈ బైల్ ఎప్పుడైతే మనకి జీర్ణక్రియలో కలుస్తుందో ఆ జీర్ణక్రియ అయ్యే క్రమంలో మన పొట్టలో పేగుల్లో ఉండే బ్యాక్టీరియా కలిసి ఈ గ్రీన్ కలర్ యొక్క బైల్ని మార్చి ఎల్లో కిందకి చేస్తాయి. ఈ జీర్ణం అయిన తర్వాత మనకి స్టూల్ యూజువలీ ఎల్లో షేడ్స్లో వస్తుంది. పసిపిల్లలు ఏమవుతుందని చూస్తే వాళ్ళు ఎంత తరచుగా ఫీడ్స్ తీసుకుంటారంటే ఆ పొట్టలో పాలు చకచకా జీర్ణం కావాలి, అంటే చాలా స్పీడ్గా జీర్ణం అయిపోతూ ఉంటాయి. ఈ స్పీడ్గా అయ్యే క్రమంలో ఏంటంటే ఈ బైల్ యొక్క కలర్ మారే అవకాశం ఉండదు. కాబట్టి బైలు అలా కలిసినందువల్ల అది గ్రీన్ కలర్లో అలాగే ఉండిపోయి మనకి పిల్లల మలం యూజువలీ న్యూ బార్న్స్లో అంటే దాదాపు 4-5 నెలల వరకు మనం గ్రీన్ కలర్లో చూస్తాం. బేబీ కనుక ఫీడ్స్ సరిగా తీసుకుంటూ బేబీ వెయిట్ కావాల్సినంత పెరుగుతూ బేబీ యాక్టివ్గా ఉన్నంత వరకు మీరు గ్రీన్ కలర్ స్టూల్ గురించి అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. రెండో కారణం ఏంటి అని చూస్తే బేబీస్ ముఖ్యంగా 4-5 నెలల లోపల చాలా ఫ్రీక్వెంట్గా మిల్క్ ఫీడ్స్ తీసుకుంటూ ఉంటారు, బ్రెస్ట్ మిల్క్. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి బేబీ తరచుగా తీసుకుంటుంటే మనం వాళ్ళు అడిగినప్పుడల్లా ఒక 5 నిమిషాలు 3 నిమిషాల్లో ఇచ్చి ఆపేస్తూ ఉంటాం. తల్లిపాలల్లో 4 మిల్క్ అండ్ హైండ్ మిల్క్ అని 2 ఉంటాయండి. 4 మిల్క్ అంటే ఏంటంటే ముందు వచ్చే పలుచటి గ్లూకోజ్ ఎక్కువ ఉండే పాలు. నెక్స్ట్ వచ్చేవి హైండ్ మిల్క్ అనేవి చిక్కగా ఉండి ఫ్యాట్స్ ఎక్కువ ఉండే పాలు. ఎప్పుడైతే బేబీ తరచుగా తాగుతూ కొద్దిగా తాగి వదిలిపెడుతుందో అప్పుడు కూడా ఈ బేబీ యొక్క స్టూల్ కలరు గ్రీన్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే ఏంటంటే బేబీస్కి ముందు వచ్చే పల్చటి పాలు 4 మిల్క్ మాత్రమే కాకుండా తర్వాత వచ్చే హై ఫ్యాట్ మిల్క్ కూడా ఇస్తే అప్పుడు స్టూల్ కలర్లో మీకు మార్పు వస్తుంది. ఇప్పుడు దాకా చూస్తుంది మనం 6 నెలల ముందర బేబీస్కి స్టూల్ కలర్ గ్రీన్గా ఉండడానికి కారణాలు ఏంటి అని. ఇప్పుడు మనం 6 నెలల తర్వాత బేబీస్కి గ్రీన్ కలర్ స్టూల్ రావడానికి కారణాలు ఏంటని చూద్దాం. మీరు కనుక సాలిడ్ ఫుడ్స్ మొదలుపెట్టినప్పుడు పాలకూర ప్యూరీ ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, లేదంటే బీన్స్ ప్యూరీ, లేదంటే ఆకుపచ్చ బఠానీల ప్యూరీ, ఇలా ఆహారాలను ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఆ వెజిటబుల్ యొక్క ఏదైతే పిగ్మెంట్ కలర్ ఉంటుందో దానివల్ల కూడా స్టూల్ కలరు మనకి చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఇది కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా కొన్ని కొత్త ఆహారాలు పరిచయం చేసినప్పుడు కూడా బేబీ యొక్క స్టూలు మనకి గ్రీన్ కలర్లో వచ్చే అవకాశం ఉంటుంది. బేబీస్కి టీతింగ్ అయ్యేటప్పుడు కూడా బేబీస్ ఎక్కువ సలైవా ఉత్పత్తి చేస్తూ ఉంటారు. సలైవా అంటే అనమాట. ఇది ఎక్కువ మింగేసినందువల్ల కూడా వాళ్ళ జీర్ణక్రియలో కొద్దిగా తేడాలు వచ్చి గ్రీన్ కలర్లో వచ్చే అవకాశాలు మనకి ఎక్కువ ఉంటాయి. థర్డ్లీ, బేబీస్కి పొట్టకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, అది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అవనివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్స్ అవనివ్వండి, ఇలాంటివి ఉన్నప్పుడు కూడా పొట్టలో రకరకాల బ్యాక్టీరియా వైరస్లు ఉన్నప్పుడు స్టూల్ కలర్ కూడా ఆకుపచ్చగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 6 నెలల తర్వాత బేబీస్ మౌతింగ్ అంటే ప్రతి వస్తువుని వాళ్ళు నోట్లు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి కారణాల వల్ల మనకి ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. బేబీస్కి మనం ఐరన్ డ్రాప్స్ వేసినప్పుడు లేదంటే యాంటీబయాటిక్స్ వాడినప్పుడు కూడా మనకి స్టూల్ కలర్ ఎల్లో కాకుండా కొంచెం గ్రీన్ కానీ డార్క్ గ్రీన్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యాజ్ పేరెంట్స్ బేబీ కనుక వెయిట్ కరెక్ట్గా పెరుగుతూ బేబీ యాక్టివ్గా ఉండి చక్కగా ఆడుకుంటూ మీరు ఫీడ్ ఇచ్చినప్పుడల్లా తీసుకుంటూ హ్యాపీగా ఉంది అంటే గ్రీన్ కలర్ స్టూల్ గురించి మీరు పెద్దగా వర్రీ కాకూడదు. అదర్వైజ్ అంటే ఇది కాకుండా గ్రీన్ కలర్ స్టూల్తో పాటు జ్వరం ఉన్నా, లేదంటే బేబీ ఇరిటబుల్గా ఉన్నా, బేబీ వెయిట్ పెరగడం లేదన్నా కూడా తప్పనిసరిగా లక్షణాలను ఇగ్నోర్ చేయకుండా మనం వైద్య సహాయం తీసుకోవాలి.